హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కోటక్ బ్యాంక్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ లోన్కి మీరు అప్లై చేయాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని కేవలం 5 నిమిషాల్లో మీరు ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ పేజ్లో మీకు కోటక్ బ్యాంక్కి సంబంధించి అఫీషియల్గా మీకు అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసి మీకు లోన్ అనేది ఈజీగా అయితే రావడం జరుగుతుంది. ఈ లోన్ అనేది మీ పూర్తిగా మీ సిబిల్ స్కోర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే మీకు లోన్ అనేది ఎక్కువ ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు కోటక్ బ్యాంక్కి సంబంధించి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. తర్వాత మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ ఈ 2 డీటెయిల్స్ మీ దగ్గర లేకపోతే మీకు సిఆర్ఎన్ నెంబర్, అంటే మీకు అకౌంట్ నెంబర్కి సంబంధించి ఒక సిఆర్ఎన్ నెంబర్ ఉంటుంది. ఆ సిఆర్ఎన్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా సరిపోతుంది. ఇందులో ఈ రెండిట్లో ఏదో డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇది కానీ ఏదో ఒకటి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి అఫీషియల్గా కొంచెంసేపు లోడింగ్ అనేది రావడం జరుగుతుంది. కొంచెంసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అప్ టు 35,000 అయితే రావడం జరిగింది. ఇక్కడ మీ సిబిల్ స్కోర్ని బట్టి దీని మీద అయితే బేస్ అయి ఉంటుంది. కొంతమందికి 1 lakh, కొంతమందికి 1.5 lakh కూడా వస్తుంది. కానీ ఇక్కడ మీ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ విధంగా అయితే లోన్ అనేది మీకు ఎంత లిమిట్ ఉంది అనేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఓన్లీ 2 minutes అయితే అడుగుతుంది. ఫిజికల్గా డాక్యుమెంట్స్ ఏవి కూడా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో మీకు బ్యాంక్ అకౌంట్లో అయితే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇక్కడ లోన్ అమౌంట్ మనకు 35,000 చూపిస్తుంది. ఇక్కడ మినిమం అమౌంట్ అనేది 5,000 నుండి 35,000 వరకు మీరు ఎంతైనా సరే ఈ లోన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ని ఇట్లా స్వైప్ చేసినట్లయితే మీకు ఎంత అమౌంట్ కావాలనేసి ఇక్కడ మారడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు మినిమం 5,000 చెప్పారు కదా. ఇక్కడ మీరు ఈ యారో మార్క్ అనేది ఇట్లా స్వైప్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మారడం జరుగుతుంది. మాక్సిమం మీరు 35,000 వరకు మీరు అమౌంట్ అనేది తీసుకునేదానికి ఇందులో అవకాశం ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ టెన్యూర్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు మినిమం 3 months నుంచి ఈఎంఐ అనేది 24 months వరకు టైమింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈఎంఐ అనేది మీరు తగ్గించుకోవచ్చు లేకపోతే పెంచుకోవచ్చు. ఇప్పుడు మీరు 24 months అనేది ఈఎంఐ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ ఎంత కావాలని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎన్ని మంత్స్లో మీరు అమౌంట్ ఈఎంఐ అనేది పే చేయాలనుకుంటారో ఆ అమౌంట్ అనేది ఎన్ని మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మంత్లీ ఈఎంఐ అనేది ఎంత పే చేయాలి అని అడుగుతుంది. ఇక్కడ నేను 35,000 సెలెక్ట్ చేసుకున్నాను. 24 నెలలు ఈఎంఐ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈఎంఐ అనేది ప్రతి నెల నేను 1,799 రూపాయలు అయితే నేను పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఇంట్రెస్ట్ రేట్ అనేది 21% పర్ యానానికి అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజుకి సంబంధించి 1033 రూపాయలు, అంటే 1,033 రూపీస్ అనేది ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పే విత్ కవర్ అంటే కొంచెం దీనికి సంబంధించి కొంచెం ఇన్సూరెన్స్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేయమని అడుగుతుంది. ఒకవేళ మీరు కావాలంటే క్లిక్ చేయండి, లేకపోతే ఎస్ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఈఎంఐ అనేది ప్రతి నెల మీకు ఎక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ నుండి కట్ కావాలని అడుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మీ కోటక్ బ్యాంక్కి సంబంధించి అకౌంట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ ఏ పర్పస్ ఆఫ్ లోన్, అంటే మీరు ఎందుకు లోన్ తీసుకుంటున్నారు అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్పస్ మీరు ఎందుకు లోన్ తీసుకుంటారు అంటే ఇక్కడ హాలిడే లోనా, పర్సనల్ లోనా, లేకపోతే హోమ్ ఇంప్రూవ్మెంటా, లేకపోతే ఏది సంబంధించి పర్చేజ్ ఆఫ్ అసెట్ అని అడుగుతుంది. ఇక్కడ పర్పస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అని కనిపిస్తుంది కదా. ఈ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు లోన్ అమౌంట్ ఎంత సెలెక్ట్ చేసుకున్నారు, మంత్లీ ఈఎంఐ ఎంత కట్టాలి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మరియు ఈఎంఐ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈఎంఐ డేట్ అనేది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈఎంఐ డేట్ అనేది అడుగుతుంది. టెన్యూర్ అంటే ఎన్ని మంత్స్ మీరు ఈఎంఐ అనేది పే చేయాలనుకుంటున్నారు అది. తర్వాత మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అనేది ఏ బ్యాంక్లో మీరు లోన్ తీసుకున్నా ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత స్టాంప్ డ్యూటీస్ కింద ఈ అమౌంట్ అయితే కట్ కావడం జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మీరు మీరు ఇంట్రెస్ట్ మీరు మంత్లీ ఈఎంఐ అనేది కట్టకపోతే మీకు 3% అయితే మళ్ళీ అడిషనల్గా ఫీజు అయితే పడతాయి. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసి ఈ ప్రాసెసింగ్ ఫీజులు ఇవన్నీ కట్ అయిన తర్వాత మీకు అమౌంట్ ఎంత వస్తుంది అంటే 33,853 రూపాయలు అయితే మీకు బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. ఈ అమౌంట్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్, ఇక్కడ కన్ఫర్మ్కి సంబంధించి ఒక బాక్స్ అయితే ఉంది కదా. ఈ బాక్స్లో మీరు టిక్ అనేది చేయండి. టిక్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించి కొంచెం వెయిట్ చేయమని అడుగుతుంది. కొంచెం వెయిట్ చేసినట్లయితే
మీకు ఆటోమేటిక్‌గా ఈ పీడీఎఫ్ అయితే రావడం జరుగుతుంది. ఈ పీడీఎఫ్ అనేది ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ అనేటివి ఇట్లా పైకి స్క్రోల్ చేసి మొత్తం చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ అండ్ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది. ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది పడింది. ఇక్కడ మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. ఇక్కడ టిక్ మార్క్ చేయాలి. ఇట్లా 4 బాక్సులు అన్ని బాక్సులను మీరు టిక్ అనేది చేయండి. టిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అనేది అడుగుతుంది. అడ్రస్ అనేటివి మీ అడ్రస్, తర్వాత మీ సిటీ ఏంటి, మీ స్టేట్ ఏంటి, మీ పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అనేటివి ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ అనేది అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు లోన్ అమౌంట్ ఎంత వస్తుంది అని అడుగుతుంది. 35,000. అమౌంట్ మీకు ఎంత వస్తుంది అంటే 33,853 రూపీస్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అంటే మీకు ఏ బ్యాంక్లో అకౌంట్లో క్రెడిట్ అవుతుంది మీ అకౌంట్ నెంబర్ అనేది చూపిస్తుంది. ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నాకు కూడా ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఓటీపీని ఈ బాక్స్లో అనేది ఎంటర్ చేయాలి. బాక్స్లో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్, యువర్ టాప్ అప్ పర్సనల్ లోన్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, విల్ బీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్స్టెంట్లీ. అంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అన్నీ వచ్చాయి, అమౌంట్ అనేది క్రెడిట్ అయింది అని చెప్పేసి మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ అని ఇక్కడ మీకు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరిగింది. ఇప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు అమౌంట్ వచ్చిందా లేదా అనేది మీకు డౌట్ ఉంది కదా. మీకు పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు డేటు, అలాగే మొబైల్ బ్యాంకింగ్ సంబంధించి యాప్ అనేది ఓపెన్ చేస్తే 33,853 రూపీస్ అయితే అకౌంట్లో అయితే క్రెడిట్ కావడం జరిగింది. సో ఎవరైతే ఈ పర్సనల్ లోన్కి అప్లై చేసుకుంటారో విత్ ఇన్ 5 మినిట్స్ 10 మినిట్స్లోనే మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ఈజీగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో అందరికీ షేర్ చేయండి.